మీలో ఎంతమందికి రేపు జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ క్లోజ్గా ఉండాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ 8లో ఇండియాకి జరగబోయే ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా కూడా అయితే జరగబోతుందన్నమాట. ఈ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనేది ఆదివారం రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా అహ్మదాబాద్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్లోజ్గా అయితే జరగబోతుందని అనుకుంటున్నా. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి అయితే మాట్లాడకపోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఫస్ట్ రికార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 35 మ్యాచెస్ అయితే జరిగిందనమాట ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్. అందులో ఇండియా వచ్చేసి 21 మ్యాచ్ అయితే గెలిచిందనమాట. సౌత్ ఆఫ్రికా 13 మ్యాచ్లు అయితే గెలిచింది. ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్ అనమాట. లాస్ట్ 6 మ్యాచెస్ చూసుకుంటే మనకి ఇండియా వచ్చేసి 5 మ్యాచ్లు గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే కేవలం ఒకే మ్యాచ్ గెలిచిందనమాట. సో లాస్ట్ 6 మ్యాచెస్ చూసుకున్న ఇండియా డామినేట్ అయితే చేస్తుందన్నమాట. టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే ఈ రికార్డు 7 మ్యాచెస్ జరిగితే అందులో ఇండియా 5 మ్యాచ్లు అయితే గెలిచిందనమాట. సౌత్ ఆఫ్రికా కేవలం 2 మ్యాచ్లే గెలిచింది. సో ఇక్కడ చూసుకుంటే కూడా అంటే వరల్డ్ కప్లో చూసుకున్నా కూడా మనకి ఇండియానే డామినేట్ చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చూసారు కదా ఫైనల్లో ఎలా ఆడింది ఏంటి అనేసి. ప్రెజర్ సిచ్యువేషన్లో ఎప్పుడు సౌత్ ఆఫ్రికా కొద్దిగా తక్కువే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట ఇండియాతో పోలిస్తే. ఇంక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా పిచ్ విషయానికి వస్తే అంటే ఇండియా లాస్ట్ టైం ఆడిన మ్యాచ్ అంత స్లోగా అయితే ఉండదన్నమాట. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చిన పిచ్ వచ్చేసి మనకి బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఇచ్చారనమాట. ఈ మ్యాచ్లో 2 మిక్స్ అంటే రెడ్ బ్లాక్ 2 మిక్స్ అయ్యే పిచ్ అయితే ఇస్తారని ఆల్రెడీ చెప్పారనమాట. సో అందుకే మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉండబోతుంది. ఇంకా గ్రౌండ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 12 మ్యాచెస్ అయితే జరిగిందనమాట. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 8 టీంలు అయితే గెలిచిందనమాట. సెకండ్ బ్యాటింగ్ చేసిన 4 టీమ్స్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఇంకా వెదర్ రిపోర్ట్కి వస్తే అసలు వర్షం పడే అవకాశం అయితే లేదనమాట. సో ఇంకా టీమ్స్ విషయానికి వచ్చేస్తే సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇంకా టాప్ 3 బ్యాటింగ్ చూసుకుంటే మార్క్రమ్, డీకాక్, రికాల్టన్ ముగ్గురు కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారనమాట. చెప్పుకోవాలంటే ఈ ముగ్గురే ఆల్మోస్ట్ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. ఇంకా మిడిల్లో బ్రివిస్ ఒక్కడు కొద్దిగా లో అయిందనమాట. కాకపోతే ఇంకా స్టబ్స్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, మంచి ఫామ్లో అయితే ఉన్నారు. అంటే మంచి మంచి స్కోర్స్ అయితే చేస్తారనమాట. ఆల్రెడీ వీళ్ళు మంచి ఫామ్లోనే ఉన్నారనమాట. సో ఈ సౌత్ ఆఫ్రికా మెయిన్ ఫాస్ట్ బౌలింగ్ పైనే ఆధారపడింది. స్పిన్ బౌలింగ్ మీద అంతగా ఆధారపడలేదనమాట. ఉన్నది కేశవ్ మహారాజ్ ఒక్కడే. సో అతని మీదే కొద్దిగా స్పిన్ అయితే ఆధారపడింది. మరి ఫాస్ట్ బౌలింగ్ మీదే వీళ్ళైతే ఎక్కువగా ఆధారపడ్డారనమాట. మొత్తం జాన్సన్ ఉన్నాడు, రబడా ఉన్నాడు, బాష్ ఉన్నాడు, ఇంకా లుంగి ఇంగిడి ఉన్నాడు. సో ఇంక ఇండియా విషయానికి వచ్చేస్తే ఇషాన్ కిషాన్ మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు అనమాట. అంటే ప్రతి మ్యాచ్లోనూ ఇషాన్ కిషాన్ రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇంకేదైనా నెగిటివ్స్ ఉన్నాయంటే అభిషేక్ శర్మ ఫామ్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ కోచెస్ కూడా చెప్పడం జరిగిందనమాట. అభిషేక్ శర్మ నెట్స్లో మంచిగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు, ఎలాంటి వరి అయితే లేదు, మేమైతే అతన్ని బ్యాక్ చేస్తామని ఆల్రెడీ కోచెస్ కెప్టెన్ కూడా చెప్పడం జరిగిందనమాట. పక్క సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సౌత్ ఆఫ్రికా మీద ఫామ్లోకి అయితే వస్తాడని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇంకా తిలక్ వర్మ కొద్దిగా స్ట్రైక్ రేట్ అయితే కొద్దిగా తక్కువే ఉంది. కాకపోతే సౌత్ ఆఫ్రికా మీద మాత్రం మంచి యావరేజ్ అయితే ఉంది, 90+ యావరేజ్ అయితే ఉంది. మంచిగా ఈ మ్యాచ్ అయితే మంచిగా రన్ స్కోర్ చేస్తాడని అనుకుంటున్న తిలక్ వర్మ కూడా మంచిగా రన్ స్కోర్ చేస్తాడు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ చూసారు కదా ఎలాంటి ఫామ్ ఉందో. సో ఇంకా సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇంకా మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే దూబే, హార్దిక్ పాండ్యా ఇంకా మంచి మంచి హిట్టర్సే ఉన్నారనమాట. రింకు సింగ్ ఉన్నాడు. చాలా మంచి బ్యాటింగ్ అయితే ఉంది. బ్యాటింగ్లో ఎలాంటి లోపం అయితే లేదు. సో ఇంక బౌలింగ్ చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ గెలిచింది బౌలింగ్ నుంచి అని చెప్పుకోవచ్చు నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కూడా చూసారు కదా రన్ స్కోర్ అంటే వికెట్స్ పడిపోయిన తర్వాత బౌలర్సే మనల్ని అయితే కొద్దిగా కాపాడారనమాట. అంటే బౌలింగ్ లాస్ట్ వరల్డ్ కప్ కన్నా ముందు కొద్దిగా ఆలోచించే విధంగా ఉన్నింది. కాకపోతే వరల్డ్ కప్కి వచ్చిన తర్వాత నుంచి బౌలింగ్ అయితే ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ స్పిన్నర్స్ కానీ చాలా మంచిగా వేస్తున్నారనమాట. ఇంకా వరుణ్ చక్రవర్తి అయితే అసలు తిప్పుతున్నాడు అనమాట. బాల్ని ఎలా తిప్పుతున్నాడో అతనికే తెలియదు, అంత బాగా తిప్పుతున్నాడు అనమాట. వరుణ్ చక్రవర్తికి కూడా సౌత్ ఆఫ్రికా మీద మంచి రికార్డ్ అయితే ఉంది. జరిగిన ప్రతి మ్యాచ్లను 1 వికెట్ లేదా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు అనమాట. అంటే సౌత్ ఆఫ్రికా మీద జరిగిన ప్రతి మ్యాచ్లను 1 వికెట్ లేదా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇంకా బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు. మంచి బౌలింగ్ అటాక్ అయితే ఉంది. కొద్దిగా ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయంటే అది ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో లాస్ట్ జరిగిన 4 మ్యాచెస్లో చూసుకుంటే ఇండియా 9 క్యాచెస్ అయితే డ్రాప్ చేశారనమాట. దాన్ని కొద్దిగా బెటర్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ టీం అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇండియా విషయానికి వచ్చేస్తే ఇదే అనమాట. సో ఎలాంటి మార్పులు అయితే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఎలా ఆడుతున్నారో అలానే చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇండియాకు. సో ఇంకా సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మార్క్రమ్ వస్తాడు, డీకాక్ ఓపెనర్స్గా అయితే వస్తారనమాట.
ఫస్ట్ డౌన్లో చూసుకుంటే రికల్టన్ వస్తాడు, బ్రీవిస్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, జాన్సన్ ఉన్నాడు, బాష్ ఉన్నాడు. నెంబర్ 8 వరకు బ్యాటింగ్ అయితే ఉంది. ఇంకా బౌలర్స్ చూసుకుంటే రబడా ఉన్నాడు, జాన్సన్ ఉన్నాడు, ఇంకా బాష్ ఉన్నాడు, లుంగి ఇంగిడి ఉన్నాడు, కేశవ్ మహారాజ్ ఉన్నాడు, మార్కరం కూడా బౌలింగ్ చేస్తాడు. ఇండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ వస్తారు. నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ వస్తాడు. నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. 5th వచ్చేసి దూబే అన్న రావచ్చు, లేదా హార్దిక్ పాండ్యా అన్న రావచ్చు. అంటే 5-6 ప్లేసెస్ వాళ్ళైతే మార్చుకోవచ్చు అనమాట. దాని తర్వాత రింకు సింగ్ వస్తాడు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ అన్న లేదా అక్షర్ పటేల్ అన్న రావచ్చు అనమాట. సో అక్షర్ పటేల్కి ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ని అయితే ఆడిపించారు కదా. సో దాన్ని బట్టి మనకి వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నా. కాకపోతే అక్షర్ పటేల్ అయితే ఆడాలి ఆ ప్లేస్లో. ఇంక బౌలర్ విషయానికి వచ్చేస్తే హర్షదీప్ సింగ్ ఉంటాడు, బుమ్రా ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళతో పాటు దూబే కూడా బౌలింగ్ అయితే చేస్తాడు. ఇంకా వరుణ్ చక్రవర్తి ఉంటాడు. అక్షర్ ఉంటే అక్షర్, లేదా వాషింగ్టన్ ఉంటే వాషింగ్టన్. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో కొత్త వీడియో రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం.